రమేష్, మనం నెక్స్ట్ తీయబోయే చాలా చాలా పెద్ద సీన్స్ ఉన్నాయి కదా, అవన్నీ కంప్లీట్ చేసుకున్నాక మిగిలిన బ్యాలెన్స్ సీన్స్ అన్ని కూడా షూట్ చేసి తీసేద్దాం. ఏమైంది ఏమైంది బేబో బేబో? ఏమైంది 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 బేబో? అది బాత్రూమ్ లో కాక్రోచ్ ఉంది రాజ్. అటువంటి చిన్న వాటిని చూసి నువ్వు భయపడాలా చెప్పు? చాలా భయపడినట్టున్నా. మీరు కెమెరా అటువైపు సెట్ చేసుకోండి. డాన్సర్స్ ఇటువైపు నుంచి వస్తారు. డైరెక్టర్ గారు అంతా చూస్తూ ఉన్నారు. అంతా రెడీనా? త్వరగా మీరు వెళ్ళి సెట్ చేసుకోండి. డైరెక్టర్ గారు వస్తున్నారు. త్వరగా త్వరగా చెప్పాను కదా, సెట్ చేసుకోండి. హరి అప్. మీరంతా రెడీగా ఉన్నారు కదా? రండి రండి. ఇక్కడ నేను అన్ని సెట్ చేశాను. రెడీగా ఉంది, సిద్ధంగా ఉంది. త్వరగా నీళ్ళివ్వు. థ్యాంక్ యూ. మీరు సిద్ధమే కదా? రమేష్ ఎక్కడ? రమేష్ వస్తున్నాడు. తను వస్తున్నాడు. సార్ సార్ మీరు ఇక్కడే ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. రాజ్, సెట్ చాలా అద్భుతంగా ఉంది. సీరియస్లీ ఇక్కడ ఈ సెట్ వేసాం కదా, ఈ సెట్ అంతా ఒక ఐటమ్ సాంగ్ కోసమే. ఓకే గ్రేట్. ఇది కొత్త మూవీ కోసం. బై ద వే ఇక్కడ ఒక ఆవిడ వచ్చింది కదా, ఆవిడెవరు? తనే ఈ మూవీకి అసిస్టెంట్ డైరెక్టర్. ఓకే, ఆవిడేం పని చేస్తుంది? తన పని ఏంటంటే ఈ సైట్ లో మొత్తం అందరూ కరెక్ట్ గా వచ్చారా, లేదంటే ఫ్రేమింగ్స్ కరెక్ట్ గా పెట్టారా, సెట్ కరెక్ట్ గా వేసారా లేదా, అలాగే కెమెరా ఫేసింగ్ ఎలా ఉంది, ఇవన్నీ తను ఎక్కువగా చూసుకుంటూ ఉంటుంది. డైరెక్టర్ గారికి ఏమైనా సలహాలు ఇస్తూ ఉంటుంది. చాలా ఇంట్రెస్టింగ్ వర్క్ కదా. పూజ, త్వరగా రమేష్ గారిని రమ్మంటారా? సరే సార్, నేను మేకప్ మ్యాన్ గారితో చెప్పి పంపిస్తాను. సార్ మీలో ఎవరైనా వెళ్ళి రమేష్ గారిని మేకప్ మ్యాన్ ని పిలుచుకొస్తారా? అర్జెంట్ గా వాళ్ళకి మేకప్ వేయాలి. మొత్తం యూనిట్ ఒకసారి పిలిస్తే వాళ్ళందరినీ కలిసి మాట్లాడు. ఓకే సార్. సార్ అందరినీ రమ్మనండి. పూజ, ఈ మూవీకి ఎంట్రీ ఇటువైపు నుంచి పెడితే బాగుంటుంది కదా? అవును సార్, ఇక్కడ నుంచి ట్రాలీ పెడితే బాగుంటుంది. ఒకవేళ ఆర్టిస్ట్ అలా వస్తే మిడిల్ షాట్ లో చూడటానికి బాగుంటుంది. కానీ మీరు కెమెరా ట్రాలీ పై వద్దు, ప్యాన్ చేసి అలాగే ఉంచండి. జిమ్మీ సెటప్ ఎక్కడ? జిమ్మీ సెటప్ ని మేము చుట్టుపక్కల పెట్టాం. జిమ్మీ సెటప్ మీరు అక్కడ బ్యాక్ పెట్టండి, అలాగే తీసుకొచ్చి ఇక్కడ ఫ్రంట్ లో పెడితే బాగుంటుంది. మరియు ఆ సైడ్ లో అక్కడక్కడ పెట్టండి. హలో, అందరూ వినండి. కెమెరాని ప్యాన్ చేసి పైన పెట్టండి. సెటప్ చేయాల్సింది ఉంది, అది మొత్తం పూర్తి హ్యాపీ. సార్ ఒకసారి మీరు ఓకే పూజ, మేము వెళ్ళి అక్కడ రిలాక్స్ అవుతాం. ఓకే సార్. సార్ స్ట్రైట్ గా కెమెరా ఇలా పెట్టమని చెప్పారు. ఆర్టిస్టులు వస్తే చూడటానికి బాగుంటుందన్నారు. మిడిల్ షాట్ నుంచి లెఫ్ట్ రైట్ వస్తే ఇంకా షాట్ బాగుంటుందన్నారు. మిస్టర్ అగ్నిహోత్రి ఇలాంటి సీన్స్ ని చాలా బాగా తీస్తారని నేను విన్నాను. ఇది కూడా అలాగే ఉంటుంది కదా? చాలా బాగా తీస్తున్నారు. వాళ్ళలాగే మన ప్రాజెక్ట్ కూడా చాలా బాగా రావాలి రాజ్. అప్పటిదాకా నాకు తెలియదు, చాలా బాగా టేకప్ చేస్తున్నారని కూడా విన్నాను. సార్ మొత్తానికి మన రాజ్ సార్ వచ్చేసారు, అందుకే నేను మిమ్మల్ని పిలిపించాను. రమేష్ దాదా గారు ఎలా ఉన్నారు? సూపర్, థ్యాంక్ యూ. తనే నా వైఫ్ సిస్టర్, అలాగే నా మరదలు. మీరు రాత్రి అడిగారు కదా ఈ సినిమాకి ప్రొడ్యూసర్ ఎవరు అని. ఎవరో కాదు, తనే మన సినిమాకి ప్రొడ్యూసర్. సూపర్ సూపర్, మిమ్మల్ని కలుసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. వెరీ గుడ్, కీప్ ఇట్ అప్, కీప్ ఇట్ అప్. మీట్ చేసినందుకు చాలా. సార్ రాజు గారిని అడగండి ఏమేం కావాలో ఆయన చెప్తే రమేష్ గారు, ఇప్పుడు మనం ఈ షాట్ ని ఎలా తీయబోతున్నాం ఒకసారి చెప్తారా? వింటాను. తప్పకుండా చెప్తాను సార్. ఇప్పుడు ట్రాలీని లెఫ్ట్ కు రైట్ కు మూవ్ చేస్తాను. ఆ తర్వాత డాన్సర్స్ ఇంకా క్రౌడ్ అంతా మీతో వచ్చి జాయిన్ అవుతారు. ఇదంతా లెఫ్ట్ సైడ్ ట్రాలీ షాట్ తీసుకుంటారు. ఆ తర్వాత జిమ్మీ షాట్ ఉంది కదా? అవునవును, ఉంది. జిమ్మీ షాట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సీన్ ఇన్ దిస్ సాంగ్. అలాగే సార్. ఆ తర్వాత చెప్తున్నా, రమేష్ గారు సెట్ లో ఉన్నంత సేపు మీరు ఆయన టెన్షన్ పెట్టకూడదు, ఓకేనా? ఆయన చెప్పింది మీరు వినాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఓకే, మీరు వెళ్ళి ఆ సెట్ గురించి చూసుకోండి. మొత్తం సెట్ చేసుకున్న తర్వాత మేము వెళ్ళి రెస్ట్ తీసుకుంటాం. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ. హే కమ్ ఆన్ గైస్, ఆ కెమెరా తీసుకొని రండి.